హాయ్ ఫ్రెండ్స్, మొన్న పాతిన నేను మొర మొక్క అండి. ఇది హెల్తీగా బాగానే వచ్చింది. ఇప్పుడు దవనం వేస్తున్నామండి. దవనం కూడా సేమ్ మొన్నటి మళ్ళీనే పాతి విధానం. అయితే కొంచెం ఇది డెలికేట్గా ఉంటుంది కనుక మనం కొంచెం దీనికి వర్మి కంపోస్ట్ వేసుకుంటే బలంగా ఉంటుందండి. దవనం మొరం రెండు కూడా సేమ్ రెండు స్మెల్ వస్తాయండి. ఇది మొరం ఇది నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు కొనుక్కోవాలనుకుంటేనే నాటే విధానం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదివరకు మళ్ళీ సేమ్ హోల్స్ ఉన్నాయి తీసుకోవాలండి. తీసుకుని లోపల కుక్క పెట్టేసుకోవాలండి. కుక్క పెట్టేసుకుని అలాగే పంగిన మట్టి ఎర్రమట్టిని పొట్టు కలిపింది ఆల్రెడీ ఇదివరకు మీకు చూపించాం కదండి. అది కలిపిన మట్టి సేమ్ ఎలా వేసుకుంటాం అలా వేసుకుని అది చూసుకుని కరెక్ట్గా ఎలా ఉందో చూసుకోవాలండి. మనకి కవర్ కట్ చేసుకుని మామూలుగాను మొక్కని ఏ మొక్క అయినా సరే సేమ్ అలాగే అండి. కవర్ ఒకటే కట్ చేయాలి. మొక్క మట్టి ఎడదీయకూడదు. ఏర్లు మీకు ఫ్రీగా కనపడుతుంది చూడండి. ఏర్లు మట్టి ఎడదీస్తే మొక్క ఏర్లు చచ్చిపోతుంది. అందుకని దాని పరంగానే పెట్టేయండి. ఈ దీంట్లో మీకు ఎలుగుపాములు అవి కనపడుతూ ఉంటాయండి. ఎలుగుపాములు ఉంటే మీరు బయట పడేయకండి. అవి గుల్ల చేస్తాయి. అవి మట్టిని గుల్ల చేసి మీకు ఎదుగుదల కూడా బాగుంటుందండి. గుల్ల చేస్తే వల్ల ఉంచండి, పర్లేదు, బయట పడేయకండి. అవి కొంతమంది ఎలుగుపాములు చూసి బయట పడేస్తూ ఉంటారు. అలా పడేయకండి. ఈ దవనానికి కొంచెం ఇది డెలికేట్గా ఉంటుంది కనుక వర్మీ కంపోస్ట్ కూడా కలుపుతున్నామండి. వర్మీ కంపోస్ట్లో కూడా మనకి ఎలుగుపాములు ఉంటాయండి. ఎలుగుపాములని తీయకండి. ఆ ఎలుగుపాములు చూడండి, ఆ ఎలుగుపాములు అలా ఉంచేయండి. గుల్ల వస్తుంది మీకు, పర్వాలేదండి. ఈ రెండు కూడా మీకు ఎండ ఉండాలండి. అంటే మనకి వర్షాకాలం, శీతాకాలం మీకు ఎండలో ఉండాలండి. ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కనుక మనకి ఒక పూట ఎండ, ఒక పూట నీడ తగిలేలాగా వేసుకోండి. అప్పుడు మీకు బాగుంటుందండి. అంటే వేసవికాలం ఒకటి, ఒక పూట ఎండ, ఒక పూట నీడ ఉండాలి. వర్షాకాలం, శీతాకాలం మట్టుకి మీకు ఎండలో ఉంచండి. ఇది మొర మొక్క మీకు మాలలో కట్టుకుంటారండి. దవనం గుబురుగా వచ్చి స్మెల్ వస్తుంది, రెండు స్మెల్ వస్తాయి. మీరు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మాకు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు. మీరు మొక్కలు ఈ పాతుకుంటే బాగుంటుందండి చూస్తేనే. థ్యాంక్ యూ.